కాంగ్రెస్ హయాంలో పవర్ కట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎల్సీలు ఇవ్వొద్దు అని అధికారులను ఆదేశించింది. ఎల్సీల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని సర్కార్ విమర్శిస్తోంది. సమ్మర్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అయినా ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది సర్కార్. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో గత సంవత్సరం కంటే ఎక్కువగా కరెంటు వినియోగం నమోదైంది. వినియోగం పెరిగినా పవర్ కట్ కాకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సమ్మర్ లో పవర్ కట్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పవర్ కట్స్ మాక్సిమం లేకుండా చూసేందుకు ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ కరెంటు వినియోగం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసాము, ఈ 10 ఏళ్ల కాలంలో నమోదు కానంత ఎక్కువగా ఈసారి మనకు 1 రోజుల క్రితం ఈ కరెంటు వినియోగం అనేది బాగా పెరిగింది. సో ముందు నుంచి కూడా మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలలకు సంబంధించి కూడా ఎక్కువగా వినియోగం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ దిశగానే ముందుకెళ్తున్నట్లు కూడా మనకు ఈ సిచ్యువేషన్లన్నీ కూడా చూసి అర్థమవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్గా ఈ 2 నెలలకు సంబంధించి కూడా, ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలలకు సంబంధించి కూడా ఏ ఇబ్బంది రాకుండా ఎంత ఎక్కువగా వినియోగమైనా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కరెంట్ సప్లై ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇక దీంతో పాటు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు గ్రామాలలో, తర్వాత కొన్ని పట్టణ ప్రాంత ఏరియాలలో ఈ ఎల్సీల పేర్లతోని కావాలనే ఎల్సీ తీసుకొని ఈ పవర్ ఆఫ్ చేసిన తర్వాత కరెంట్ కోతలు పడుతున్నాయి, ప్రభుత్వం కరెంటులో కోత పెడుతుందని చెప్పేసి కావాలని ప్రజల ముందు ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ ఎల్సీల విషయంలో కొంత కఠినమైనటువంటి నిబంధనలు ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ అయితే తప్ప అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులకు, ఆ సంబంధిత ఎవరైతే ఎల్సీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకి చెప్పాలి. అక్కడుండే అధికారి, పై స్థాయి అధికారులకు కూడా ఆ ఎల్సీ అనేది ఎందుకు ఇస్తున్నాము, ఏది ఎమర్జెన్సీకి సంబంధించిన అక్కడ పనులు చేయాల్సి ఉన్నది అనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పిన తర్వాతనే ఎల్సీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 నెలల నుంచి కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఎల్సీలు ఇవ్వకుండా చాలామంది కూడా ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందో ఆ అవసరము అని భావిస్తారో ఆ భావించిన దగ్గర మాత్రమే ఈ ఎల్సీలకు అనుమతిస్తున్నారు. సో దీనివల్ల కొంత ఎఫెక్ట్ కూడా పడుతుంది. అంటే ప్రభుత్వం వాస్తవానికి ఏదైతే ఈ ప్రతిపక్ష నేతలకు సంబంధించి కొంతమంది నాయకులు, కొంతమంది నేతలు కావాలని బదలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కావాలనే ఎల్సీలు తీసుకొని కరెంటు కోతలు ఉన్నాయని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి కట్టుదిట్టం చేసేందుకు, దాని నుంచి అట్లాంటి కోతలు లేకుండా చూసేందుకే ఎల్సీల విషయంలో ప్రభుత్వం కొంత ఆంక్షలు అయితే విధించింది. కానీ ఆ ఎఫెక్ట్ అనేది కొంత రైతులకు, తర్వాత ఏదైతే కొత్తగా అపార్ట్మెంట్స్ నిర్మిస్తారో, కొత్తగా వెంచర్స్ చేస్తారో, కొత్తగా కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందో అలాంటి విషయంలో కొంత ఇబ్బంది అయితే వస్తుందనే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. దీనికి సంబంధించి కూడా సంబంధిత మంత్రి కూడా ఈ విషయం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఉద్యోగస్తులందరూ కూడా సిద్ధమవుతున్నారు. మరి రేపో ఎల్లుండో ఈ 1-2 రోజులలో మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉన్నది. కానీ ఓవరాల్గా చూస్తే ఈ కరెంటు విషయంలో మాత్రం కోతలు లేకుండా ముందస్తు జాగ్రత్తగానే అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేసింది. ఇక ఇప్పటి నుంచి కూడా ఈ సమ్మర్ మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక కరెంటు వినియోగం కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎంత వినియోగం వచ్చినా, ఎంత వినియోగం అవసరమైనప్పటికీ ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో కరెంటు అందించే విధంగా అయితే ఆ దిశగా ముందుకెళ్తుంది. అపర్ణ.